Hello all, ladies and gentlemen and my dear friends. A very warm welcome and greetings to you all. In today's session, let us see or discuss Chapter 1 from Standard Book of English Grammar written by Renan Martin. ఈ రోజు మన పాఠ్యాంశంలో ఇంగ్లీష్ గ్రామర్ యొక్క స్టాండర్డ్ బుక్ అయిన రెనిన్ మార్టిన్ నుంచి మొదటి చాప్టర్ చూద్దాం. అది డిసెండెన్స్. In every language, the basic elements are letters, words and sentences. ప్రతి భాషలోనూ ప్రాథమిక అంశాలుగా అక్షరాలు, పదాలు, వాక్యాలు ఉంటాయి. లెటర్స్ ఫార్మ్ వర్డ్స్ అండ్ వర్డ్స్ ఫార్మ్ సెంటెన్సెస్. అక్షరాలు పదాలను, పదాలు వాక్యాలను తయారు చేస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ఎ సెంటెన్స్? సెంటెన్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ కంప్లీట్ సెన్స్ ఈస్ కాల్డ్ ఎ సెంటెన్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఈస్ కాల్డ్ సెంటెన్స్. పూర్తి అర్థవంతమైన పదాల సమూహమే సెంటెన్స్. లెట్ us see an example. Jack sat in a corner. ఎక్కడ కూర్చున్నాడు జాక్? ఒక మూలన కూర్చున్నాడు. అదే జాక్ సాట్ అని రాస్తే అది పూర్తి మీనింగ్ ఇస్తుందా? లేదా జాక్ సాట్ కాకుండా ఇన్ ఏ కార్నర్ అని రాస్తే అది పూర్తి మీనింగ్ ఇస్తుందా? రెండూ కలిస్తేనే అది పూర్తి అర్థవంతమైన మీనింగ్ ఇస్తుంది. సెంటెన్స్ అన్నది పూర్తి అర్థవంతమైన మీనింగ్ వచ్చేలాగా పదాల సమకూర్పే వాక్యం. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. దేర్ ఆర్ 4 kinds of sentences. They are declarative or assertive sentence, interrogative sentence, imperative sentence and last one exclamatory sentence. వాక్యాలు అన్నవి 4 రకాలు. మొదటిది డిక్లరేటివ్ లేదా అసర్టివ్, రెండవది ఇంటరాగేటివ్, మూడవది ఇంపరేటివ్, నాలుగవది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. లెట్ us see one by one. ఇప్పుడు ఒక పదాన్ని చూద్దాం. ఫస్ట్ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. Declarative or assertive sentence. Sentences which makes statements or assertions are called assertive sentences or declarative sentences. Sentences which make statements or assertions are called as declarative or assertive sentences. ఏదైనా వాక్యాలు ప్రకటన చేస్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు కానీ ఆ యొక్క వాక్యాన్ని డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటారు. ఉదాహరణకు Kiran sat on a wall. కిరణ్ సాట్ ఆన్ ఏ వాల్. కిరణ్ ఎక్కడ కూర్చున్నాడో వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఆ వాక్యము డిక్లరేటివ్ సెంటెన్స్ కానీ అసర్టివ్ సెంటెన్స్ కింద కానీ వస్తుంది. సెకండ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. Interrogative sentence. State sentences which ask questions are called as interrogative sentences. Sentences which ask questions are called as interrogative sentences. ఏదైనా వాక్యాలు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆ వాక్యాలు ఇంటరాగేటివ్ సెంటెన్స్గా వస్తాయి. ఉదాహరణకు వేర్ డు యు లివ్. Where do you live? What is your name? Where do you come from? All these things comes under interrogative sentence. ప్రశ్నలు అడిగే ప్రతి వాక్యం కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్ కింద వస్తుంది. థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్. Sentences which express commands or eternities are called as imperative sentences. Sentences which express commands or eternities are called as imperative sentences. వాక్యాలు ఏదైనా అధికారాన్ని కానీ లేకపోతే ఏదైనా విజ్ఞాపన కానీ తెలియచేసే వాక్యాలన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కింద వస్తాయి. ఉదాహరణకు
టీచర్ ఆర్డర్ టు బి క్వైట్. టీచర్ ఈజ్ ఆర్డరింగ్ ద స్టూడెంట్స్ టు బి క్వైట్. హియర్ ది సెంటెన్స్ ఈజ్ కన్వేయింగ్ ఏ కమాండ్. ఇది ఒక అధికారాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ వాక్యం ఇంపరేటివ్ సెంటెన్స్ కింద వస్తుంది. హ్యావ్ మెర్సీ అపాన్ us, మా మీద దయ ఉంచండి. ఇది కూడా ఒక విజ్ఞాపన తెలియజేస్తుంది కాబట్టి ఇలాంటి వాక్యాలన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్లోకి వస్తాయి. ఫోర్త్ వన్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. Exclamatory sentence. Sentences which express strong feelings are called as exclamatory sentences. Sentences which express strong feelings are called as exclamatory sentences. ఏదైతే వాక్యాలు బలమైన మనోభావాలను తెలియజేస్తాయో అవి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కింద వస్తాయి. ఉదాహరణకు వాట్ ఎ షేమ్, what a shame. What a shame. ఇది ఎంత అవమానము. ఇది ఒక బలమైన మనోభావాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ వాక్యం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లోకి వస్తుంది. హౌ కోల్డ్ ఈస్ ద నైట్. ఈ యొక్క రాత్రి ఎంత చలిగా ఉన్నది. ఇది ఒక బలమైన మనోభావాన్ని, బలమైన ఫీలింగ్ తెలియజేస్తుంది కాబట్టి ఇలాంటి వాక్యాలు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ల కింద వస్తాయి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.